ఒకసారి ఫోటో చూడండి. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? ఎస్, యు ఆర్ రైట్. ఇతనికి నవ్వినప్పుడు ఆ మధ్యలో పన్ను అనేది మిస్సింగ్ అనిపిస్తుంది. ఎప్పుడైనా ఒక పర్సన్ నవ్వినప్పుడు తన టూత్ మిస్సింగ్ ఉంటే ఆటోమేటిక్ గా తన స్మైల్ అనేది చాలా డిటోరియేటివ్ కనిపిస్తుంది. ఇక్కడ మీరు మిస్ అయిన ఇంకో పాయింట్ ఏంటంటే అతనికి ఐబ్రో కూడా మిస్సింగ్ ఉంది. చూసారా? గమ్మత్ ఏంటంటే ఎప్పుడైనా ఒక ఇండివిజువల్ మనం చూసినప్పుడు 70 to 80% ఆఫ్ ద టైమ్స్ అక్కడ ఐబ్రో మిస్ అయినప్పటికీ మన చూప్ అనేది అతని స్మైల్ మీదకి వెళ్తుంది. సో ఈస్థెటికల్లీ స్మైల్ ఆల్వేస్ ప్లేస్ క్రూషియల్ రోల్ ఇన్ యువర్ బ్యూటీ. సో ఈ రోజు మన వీడియోలో పళ్ళు కట్టే పద్ధతుల గురించి డిస్కస్ చేద్దాం. హాయ్ అండి, దిస్ ఇస్ డాక్టర్ జగదీష్ ఫ్రమ్ రమేష్ మైక్రోస్కోప్ డెంటల్, మచిలీపట్నం. బేసికల్ గా పళ్ళు కట్టే పద్ధతులు రెండు రకాలు ఉంటాయి. ఒకటి తీసి పెట్టుకునే పళ్ళు, రెండోది ఫిక్స్డ్ పళ్ళు. తీసి పెట్టుకునే పళ్ళులో సపోజ్ మనకి 1, 2, 3 ఇలా మల్టిపుల్ టూత్ మిస్సింగ్ ఉన్నాయి అనుకో, మనకి రిమూవబుల్ పార్షియల్ డెంచర్ అంటారు. అంటే తీసి పెట్టుకునే పళ్ళులో సగం సెట్ లాంటిది. అలా కాకుండా అన్ని పళ్ళు మిస్సింగ్ ఉన్నాయి అనుకో, పైన దవడలో కానీ కింద దవడలో కానీ కంప్లీట్ డెంచర్ అంటారు. ఇవి తీసి పెట్టుకునే పళ్ళు. ఫిక్స్డ్ పళ్ళులో మనకి బేసికలీ రెండు రకాలు ఉంటాయి. సపోజ్ మీకు 2-3 పళ్ళు మిస్సింగ్ ఉన్నాయి అనుకోండి, దానికి ముందు వరుసలో వెనక వరుసలో మీ ఫిక్స్డ్ పళ్ళు మీకే ఉంటే ఈ 2 పళ్ళని ఏవైతే ఫ్రంట్ బ్యాక్ ఉన్నాయో వాటిని సపోర్ట్ కింద తీసుకుని బ్రిడ్జ్ అనే పద్ధతిలో పళ్ళు కట్టుకోవచ్చు. రెండోది స్క్రూస్ వేసుకుని దాన్ని పిల్లర్స్ కింద సపోర్ట్ చేసుకుని పైన పళ్ళు కట్టుకోవడం అనేది ఒక పద్ధతి. హోప్ యు ఆర్ ఎంజాయింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ.